అసలు ఏం జరుగుతుంది సార్ ఈ లిక్కర్ స్కామ్‌లో వరుస అరెస్టులు? జగన్‌కి ఏమన్నా చుట్టుకునే అవకాశం ఉందా? అంటే జగన్‌కి ఏమన్నా చుట్టుకునే అవకాశం ఉందంటే ఇప్పుడు ప్రస్తుతం రెడ్ బుక్ పాలన కదా అక్కడ ఏపీలో నడుస్తోంది. ఆయన ఎవరి మీదైనా పెట్టొచ్చు, ఎవరి మీదైనా కేసులు పెట్టొచ్చు అనే కొత్త విధానాన్ని, కొత్త పోకడని చంద్రబాబు గారి సర్కార్ తీసుకొచ్చింది. అది లోకేష్ రెడ్ బుక్ అనండి, లేదా చంద్రబాబు పాలన అనండి, ఎట్లన్నా కానీ అది చాలా అధ్వానంగా మారుతోంది. మంచిది కాదు. గతంలో కూడా చంద్రబాబు గారు పాలించారు కానీ, ముఖ్యమంత్రిగా ఉన్నారు కానీ, ఇంత అధ్వానంగా, ఇంత నీచమైన పరిస్థితులు ఆ రోజు ఉన్నాయని మా బోటి వాళ్ళు ఎప్పుడు అప్పుడు కూడా ఉండే లోపాలు ఉంటాయి. కానీ వాటితో పోలిస్తే ఇప్పుడు చాలా అధ్వానంగా ఉందని అనిపిస్తూ ఉంది. అయితే ఈ మద్యం కేసు అనేది ఒక ఊహాజనిత, ఊహా కల్పిత, ఒక వాళ్ళు అంటున్నట్టుగా బేతాళ కథ అని చెప్తున్నారు కదా. మేము మొత్తం అబ్జర్వ్ చేసిన తర్వాత నాకు కూడా ఇదేదో సంథింగ్ రాంగ్, కావాలని సృష్టించారు అనేటువంటి అభిప్రాయం కలుగుతుంది. ఎందుకనంటే నిన్న మీరు చూసే ఉంటారు, తెలుగుదేశం పత్రిక ఈనాడు ఉంది కదా, ఈనాడులో చేతులు ఎత్తేసారు, ఏది ఆధారాలని చెరిపేశారని. ఇదేంటి మొన్నటిదాకా మీరే కదా ఆ ఆధారం దొరికింది, ఈ ఆధారం దొరికిందని తెగరాసింది, సిఐడి వాళ్ళు అది చెప్పారు, ఇది చెప్పారని రా, సిట్టు ఇట్లా చెప్పింది, అట్లా చెప్పిందని సిట్ పేరు మీద చాలా చెప్పారు కదా, మరి ఇప్పుడేంటి ఇట్లా మాట్లాడుతున్నారు అనేటువంటి భావన కలుగుతూ ఉంది. ఎక్కడైనా సరే ఈ లంచాలు ఇవన్నీ ఎట్లా వస్తాయి? ఎవరైనా ఒకరు లబ్ధి పొంది ఆ లబ్ధి పొందిన దానికి ప్రతిఫలంగా లంచం ఇవ్వటం అనేది జరుగుతుంది. ఇక్కడ నేను ఫలానా వాడికి లంచం ఇచ్చానని చెప్పేవాడు లేదు, తీసుకున్నానని చెప్పేవాడు లేదు. కానీ మధ్యలో గవర్నమెంట్ జోక్యం చేసుకుని నువ్వు ఇచ్చావు, నువ్వు ఈయన తీసుకున్నావు అని చెప్పి ఒక విచిత్రమైన కథ అల్లి దానికి సిట్ అధికారులు అంటే ఏముంది, వాళ్ళు రేపు ఆఫీసర్లు కూడా ఓ పద్ధతి ప్రకారం ఉండేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటున్నారు. వాళ్ళని అడ్డం పెట్టుకుని కథ నడిపి వాళ్ళు ఏం చెప్పమంటే వాళ్ళు పోలీస్ ఆఫీసర్లు అట్లాగే చేయిస్తున్నారు, వాళ్ళు ఏం చెప్తే చేయిస్తున్నారు. సో అది ఉదాహరణకి ఫస్ట్ ఏమన్నారు, ఒక 18,000 25,000 కోట్లకు స్కామ్ అన్నారు. తర్వాత ఏమన్నారు 4,000 కోట్లు అన్నారు. ఇప్పుడు 3,200 కోట్లు అని అఫీషియల్గా రిమాండ్ రిపోర్ట్లు రాశారు. అది ఏ రకంగా వచ్చిందా అంటే, మీ డిస్టిలరీలు కొన్నిటికి తక్కువ ఇచ్చారు, ఇవ్వలేదు ఆర్డర్లు, కొన్నిటికి ఎక్కువ ఇచ్చారు, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నారు. డబ్బులు తీసుకున్నారు అనే దానికి ఆధారం ఉండాలి కదా. దానికి మళ్ళీ కొన్నాళ్ళు ఏం చేశారు, ఆ డబ్బులన్నీ రియల్ ఎస్టేట్లో పెట్టారని రాశారు. ఇంకో రోజు ఏం చేశారు, కోట్ల రూపాయల విలువైన బంగారం కొనేశారు, 100 కోట్ల విలువైన బంగారం అన్నారు. ఇంకో రోజు ఏం రాశారు, విదేశాలకు వెళ్ళిపోయినాయి అన్నారు. అన్నీ వాళ్ళే రాస్తున్నారు. అట్లా ఇంకోసారి ఏంటి, హైదరాబాద్ నుంచి బస్తాలు తీసుకుని మోసుకెళ్లారు డబ్బులు అన్నారు. తాడపల్లి ప్యాలెస్ నుంచి కంటైనర్లలో వెళ్ళిపోతున్నాయి అని అట్లా పచ్చి అబద్ధాలు, కల్పిత గాథలు ఇవన్నీ రాశారు. ఇవన్నీ రాసిన తర్వాత కాస్త సెన్సిబుల్ ఉన్న ఈనాడు పత్రిక కానీ, ఆంధ్రజ్యోతి పత్రిక కానీ ప్రజల కంటే ముందు వాళ్ళ పాఠకుల్ని 4 రూపాయలు, 5 రూపాయలు, 6 రూపాయలు ఇచ్చి కొనే పాఠకుల్ని మోసం చేస్తున్నాయి. వాళ్ళు ఒక కన్సిస్టెన్సీ లేకుండా, ఇతర రోజుల్లో ఒక చిన్న అబద్ధం రాయాలంటే భయపడేవాళ్ళు, ఇప్పుడు అసలు అడ్డగోలుగా రాసేస్తున్నారు. అదొక ఆస్పెక్ట్. దాని తోడు నిన్న జగన్ గారు చాలా స్పష్టంగా తన మీడియా కాన్ఫరెన్స్ చెప్పారు, ఇదిగో నేను ఒక ఫైల్ మీద సంతకం పెట్టినట్టుగా, నేను నా దగ్గర దానికి సంబంధించిన నిర్ణయాలు జరిగినట్లు కానీ రుజువు చేయండి అని చెప్పారు. ఎవరు కిక్కురుమంటలేదు. వీళ్ళే దానికి కన్ఫర్మ్ చేస్తూ నిన్న ఏం రాశారు, 1,000 కోట్లు దోచేశారు కానీ ఆధారాలు కనిపించవు. 1,000 కోట్లు దోచేస్తే ఆధారాలు కనిపించకుండా ఉంటాయా? ఏంటి కోట్ల జీ ఏమంటారు, గిగాబైట్స్ ఏదో అంటారు, గిగాబైట్స్ కొన్ని కోట్ల పేజీలు పోయినాయి అంట. ఏందేందో పిచ్చి పిచ్చిగా రాసేస్తున్నారు. మరి అసలు ఎట్లా ఏమీ లేకుండా మరి కేసు ఎట్లా పెట్టారంటే దానికి సమాధానం అయినా కూడా వాళ్ళు ఏదో చేశారంటారు. నువ్వు ఆధారాలు పోయినాయని నువ్వే చెబుతుంది, అయినా కూడా చేశారని మీరే అంటుంది. అందుకే జగన్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఇది బోగస్ సేవ, ఇదిగో అప్పుడు కంటే ఘోరమైన బ్రాండ్లు ఇప్పుడు వచ్చినాయి అని చెప్పి ఆయన వరుసన ఏదో సుమో బొమ్మ అవన్నీ బొమ్మలతో సహా చూపించారు. దానికి టీడీపీ వైపు నుంచి స్పష్టమైన సమాధానం రాల, అట్లాగే ప్రభుత్వ వైపు నుంచి వివరణ రాల ఈ జరుగుతున్న అరెస్టులు వీటి మీద. ఆయన సుప్రీంకోర్టు ఏం చెప్పింది, నిందితులు ఇచ్చే వాంగ్మూలాలు చెల్లవు అని చెప్పింది. కానీ ప్రస్తుతం వీళ్ళు చేస్తుంది సిట్ వాళ్ళు, ఏపీ సర్కారుకు సంబంధించిన అధికారులు, పోలీస్ అధికారులు సుబ్బయ్య చెప్పాడని సూరయ్య చెప్పాడని వెంకయ్యని ఇట్లా అరెస్ట్ చేసుకుంటూ పోతున్నారు. సో ఆ రకంగా లేదా బలవంతంగా చెప్పిస్తున్నారు. వాళ్ళు సంతకాలు కూడా పెట్టలేదని మళ్ళీ రిమాండ్ రిపోర్ట్లు వాళ్ళే చెబుతున్నారు. అయితే అసలు స్కామ్ చంద్రబాబు టైంలో జరిగింది. ఆ రోజు అధికారికంగా మేము కేసు ఆధారాలతో సహా కేసు పెట్టాం కాబట్టి ఆ కోపంతో ఆయన ఇట్లాంటి దిక్కుమాలిన కేసులు పెడుతున్నారు అని చెప్తున్నారు. జగన్ గారు చెప్పారు కదా. ఉదాహరణకి
ఆయన చంద్రబాబు గారు ప్రివిలేజ్ ఫీజు రద్దు చేయటం కానీ, ఇతరత్ర అసలు క్యాబినెట్ ఆమోదం లేకుండా కానీ, ఆర్థిక శాఖ కంకరెన్స్ లేకుండా కానీ, ఇవన్నీ ఫైళ్ళ మీద మూడు చోట్ల సంతకాలు చేసి ఆయనే అనుమతులు ఇచ్చాడనేటువంటి అభిప్రాయం కలిగే విధంగా ఫైళ్ళు ఉన్నాయో ఏం పాడో. మరి జగన్ గారు నిన్న చెప్పారు, అవి కాదు మేము చేయలేదు, మేము అట్లా పెట్టలేదని ఎప్పుడైనా చంద్రబాబు గారు కానీ, మంత్రులు కానీ, లేదా ఇంకెవరైనా కానీ చెప్పారా? ఎవరు చెప్పట్లా. ఇది అంతే. స్కిల్ స్కామ్ కూడా అంతే. స్కిల్ స్కామ్లో వాళ్ళు సిఐడి వాళ్ళు ఈ డబ్బు పలానా టీడీపీ ఆఫీస్కి ఎంత వచ్చింది, షెల్ కంపెనీల ద్వారా ఎంత వచ్చింది అని ఓపెన్గా చెప్పారు. ఈడీ వాళ్ళు చెప్పారు. సరే ఇప్పుడంటే ఈడీ వాళ్ళని మేనేజ్ చేస్తుండొచ్చు, అది వేరే విషయం. కానీ బట్ చెప్పారు కదా, దాన్ని ఖండించలేదు. ఖండించకుండా ఊరికి అక్రమ కేసులు అని ప్రచారం చేస్తుంటారు అనమాట. అట్లాగే ఇప్పుడు వాళ్ళ మీద వచ్చిన కేసులు డైవర్ట్ చేయడానికి, ఈ సూపర్ 6 హామీలు అడగకుండా జనానికి ఆ కుంభకోణం ఈ కుంభకోణం డైవర్ట్ చేయడానికి చేస్తున్న ప్రయత్నాల్లాగానే అనిపిస్తూ ఉంది. ఈ జగన్ గారు అయితే చాలా స్పష్టంగా ఆయన చెప్పిన వాటికి వీళ్ళు ఎవరైనా రిప్లై ఇచ్చుంటే అప్పుడు ఏంటనేది ఆలోచించవచ్చు. అదేమీ లేదు కాబట్టి ఖచ్చితంగా ఇది బోగస్ కేసే. చంద్రబాబు గారు పెడుతున్నది బోగస్ కేసు, వేరే జగన్ గారు పెట్టింది ఆధార సహిత కేసు అనే విషయం అర్థమవుతుంది. సార్ ఇప్పుడు ప్రభుత్వం నడిపింది షాపులో, అంటే మామూలుగా అయితే ఏదన్నా ప్రైవేట్ సంస్థకి అప్పగిస్తే ఏదన్నా అవినీతి జరుగుతుందా అనేది ఆస్కారం ఉంటుంది. ఇది డైరెక్ట్ గవర్నమెంట్ నడిపింది కదా, అది కూడా చెప్పాడు కదా జగన్ గారు. ప్రతి బాటిల్ మీద క్యూఆర్ కోడ్ ఉంది. ఆ క్యూఆర్ కోడ్ ఆధారంగానే ప్రైస్ వసూలు చేయటం ఇవన్నీ జరిగినాయి. దాంట్లో ప్రభుత్వం షాపులు తగ్గించింది, మద్యం రేట్లు పెంచింది, వినియోగం తగ్గించాలని. అయినా కూడా ఆదాయం బాగానే వచ్చింది. సో ఇవన్నీ చేసిన తర్వాత ఇంకా అసలు లెక్కలకి స్కామ్కి ఎక్కడ అవకాశం ఉంటుందని ఆయన అడుగుతున్నారు. అదే చంద్రబాబు గారి టైంలో 2014-19 మధ్యలో ఏం జరిగిందో ఇప్పుడు కూడా అట్లాగే జరుగుతుంది. ఇప్పుడు ప్రివిలేజ్ ఫీజు తగ్గించారు, ప్రివిలేజ్ ఫీజు లేదా మార్జిన్లు పెంచారు. మొదట ఇచ్చిన దానికంటే ఎక్కువ, ఇప్పుడు 4% ఎక్కువ మార్జిన్ ఇస్తున్నారు. పోనీ అక్కడితో ఆగారా అంటే వాళ్ళు ఇష్టారాజ్యంగా బెల్ షాపులు పెట్టి అమ్మేస్తున్నారు. ప్రైవేట్ వాళ్ళు, టీడీపీ వాళ్ళే అత్యధిక షాపులు వాళ్ళు కైవసం చేసుకున్నారు కదా, లాక్కుని మరి దందాలు చేసి మరి లాక్కున్నారు. అవి కదా స్కాములు అంటే, అవి కదా అవినీతి అంటే. అవన్నీ వదిలేసి అప్పుడెప్పుడో జరిగింది అది అని కథలు చెప్తున్నట్టుగానే అనిపిస్తోంది. ఖచ్చితంగా ఈ పాయింట్కి చంద్రబాబు గారు కానీ ఎవరు వదిలేవట్లేదు. ఆదాయం తగ్గించడం కోసం, డిమాండ్ తగ్గించడం కోసం ప్రయత్నం చేసినప్పుడు మా డిస్టిలరీ వాళ్ళ కోపం వస్తుంది కదా, అది వదిలేసి వాళ్ళు ఎందుకు ఇస్తారు ముడుపులు అనేది ప్రధానమైనటువంటి అంశం. దానికి వీళ్ళ దగ్గర సమాధానం దొరకటం వల్ల టీడీపీ వాళ్ళ దగ్గర కానీ, సిట్ అధికారుల దగ్గర కానీ ఏకంగా గుడ్డిగా ఏదో బుల్డోజ్ చేసుకుంటూ వ్యవస్థల మీద ఏదో కొంత పట్టు ఉంది కాబట్టి కథ నడుపుకుంటే వెళ్తున్నారు. జగన్ గారు ఏమో ఎదుర్కోవడానికి సిద్ధపడుతున్నట్లుగా అనిపిస్తుంది. సార్ ఇంకోటి, చంద్రబాబు 2 రోజుల పర్యటన ఢిల్లీ వెళ్ళాడు. అంటే జగన్ లిక్కర్స్ కేసులో అరెస్ట్ చేయడానికి కేంద్ర పెద్దల సహకారం కూడా ఉండాలి, ఢిల్లీ పెద్దలది. ఏమన్నా వాళ్ళ సహాయం కోరే అవకాశం ఉందా సార్? నాకైతే కొన్ని వాళ్ళ పత్రికలో రాశారు కదా, వాళ్ళ మద్యం కేసు గురించి కూడా చర్చించారు అని. అంటే ఎట్లా కొట్లా జగన్ గారిని ఇరికిచ్చి జైలుకు పంపించి తన కక్ష తీర్చుకోవాలని, లేదా పార్టీని ఖతం చేయాలి, పార్టీని బాగా అణగదొక్కాలి అనేటువంటి ప్రయత్నం చంద్రబాబు గారి ప్రభుత్వం నుండి అంటే యాక్చువల్గా లోకేష్ అని అంటే కదా నడుపుతా ఉంది ప్రభుత్వాన్ని. సో వీళ్ళు ఆయన తరువాతే ఉన్నట్టుగా ఆయన వీళ్ళేదో కాలక్షేపం మీటింగ్లే కానీ అసలు కథ అంతా అతను నడుపుతున్నారు అంటున్నారు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే చంద్రబాబు గారు నిన్న వెళ్ళి మాట్లాడారు. బహుశా అదే మాట్లాడి ఉండొచ్చు అంటానికి ఆధారం ఏంటంటే 10 రోజుల క్రితమే ఢిల్లీ వెళ్ళారు. అప్పుడు ఏ వినతి పత్రాలు అయితే ఇచ్చారో ఇప్పుడు అదే చెబుతున్నారు. ఉదాహరణకి పోలవరం పనకచెర్ల వారం రోజుల్లోనే ఏం మార్పు వస్తుంది. సో అప్పుడు అడిగారు, మళ్ళీ ఇప్పుడు అడిగారు. ఒకరోజు ముందెళ్ళి, ఇవాళ నీతి ఆయోగ్ సమావేశం ఉంది, వెళ్ళడం తప్పు కాదు. కానీ ఒకరోజు ముందెళ్ళి వాళ్ళని కలిసి ఎట్లా కొట్లా తనకు అనుకూలంగా పరిస్థితిని క్రియేట్ చేయడం కోసం జగన్ గారికి వ్యతిరేకతని అక్కడ సృష్టించి వాళ్ళ కోఆపరేట్. ఎందుకంటే ఇప్పుడు 2 ఎంపీ సీట్లు ఖాళీ అయితే ఎవరైనా అది ఎక్కువ సీట్లు ఉన్నాళ్ళు కదా, ఎక్కువ ఎమ్మెల్యేలు ఉన్నాళ్ళు కదా తీసుకోవాల్సింది. వాళ్ళు బీజేపీ వాళ్ళు మాకు ఇవ్వన్నాను కానీ చచ్చినట్టు ఇవ్వాల్సి వచ్చింది. సో ఆ పరిస్థితి ఉందంటే దాని అర్థం ఏంటి, అక్కడ కేంద్రంలోని బీజేపీ పెద్దల అనుమతి లేకుండా ఈయన పూర్తి స్థాయిలో చేయలేడు అనేది అర్థమవుతుంది. ఎందుకంటే అంతకుముందు మోడీ గారిని వాళ్ళని చాలా తీవ్రంగా దూషించిన వ్యక్తి కదా, ఆ తర్వాత మళ్ళీ వాళ్ళని పొగుడుతున్న వ్యక్తి కదా. ఈ డబుల్ డ్రామా వాళ్ళకి కూడా తెలుసు కదా. సో అందువల్ల ఇటువంటి వాటిలో వాళ్ళ యాంగిల్ ఏదో వాళ్ళకు ఉంటుంది.
సో అయితే ఈయన ఉద్దేశం ఏంటి, అర్జెంటుగా లోకేష్ గారికి ఎదురు లేకుండా లోకేష్ని సీఎం చేసిన భవిష్యత్తులో జగన్ అనేటువంటి ప్రత్యర్థి లేకుండా చేయాలనే తాపత్రయం ఉంటే ఉండొచ్చు. కానీ అందుకు సహేతుకమైన పద్ధతులు, ప్రజాస్వామ్య పద్ధతులతోటి ముందుకు వెళ్ళాలి తప్ప ఇట్లా అడ్డగోలు కేసులు పెట్టడం, పోలీసులతోటి హెరాస్మెంట్లు చేయించడం అవన్నీ పద్ధతిగా అనిపించదు. సార్ మోడీ అమిత్ షా మద్దతు ఇస్తారా సార్ జగన్ని అరెస్ట్ చేస్తే? వాళ్ళకి ఏం అవసరం, వాళ్ళు ఏమైనా సహకారం వాళ్ళు చేస్తారా? ఇవ్వకపోవచ్చు. అయితే రాజకీయాల్లో ఎప్పుడు అంటే ఉండదు. ఎందుకంటే గత 5 నాకు సంవత్సరాలలో నాకు ఎప్పుడు మోడీ గారు అంటే చాలా గౌరవం ఉండేది. మోడీ గారికి మాబోటి వాళ్ళని కూడా ఈయన ఉంటే దేశానికి ప్రయోజనం అని భావించేవాళ్ళం. అలాంటిది ఒక దేశ ప్రధాని పట్టుకుని టెర్రరిస్టు, ముస్లింలని బతకనివాడు, పెళ్ళాన్ని ఏలుకోలేని వాడు అన్నటువంటి వ్యక్తితోటే మళ్ళీ ఆయన రాజీ పడి కలిసిన తర్వాత మాబోటి వాళ్ళకి ఏమనిపిస్తారు, మనం తప్పు చేసామా ఏమిటి అనే భావన కలగదా? మాబోటి వాళ్ళం నేను ఓపెన్గా టీవీలో అయినా చెప్తా, ఇప్పుడేం చెప్తా, మోడీ గారికి మద్దతు ఇచ్చినందుకు మేము తెలివి తక్కువ వాళ్ళవా ఈ లెక్కన ఆ రోజున? ఇప్పుడు ఆయన వెళ్ళి తనని ఎవరైతే తిట్టారో వాళ్ళని వాటేసుకున్నందుకు ఆయన తెలివైన వాడా? ఆయన స్థాయి పెరిగిందా, వీళ్ళ స్థాయి తగ్గిందా అర్థం కాని పరిస్థితి. అందువల్ల మోడీ గారి మీద గౌరవం ఉన్నప్పటికీ కూడా ఆయన వ్యవహార శైలి కాస్త అసంతృప్తికరంగా అనిపిస్తుంది. సో అందువల్ల వాళ్ళని కూడా నమ్మడానికి లేని పరిస్థితి. ఇవ్వకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి అవగాహన, జగన్ గారితో గత 5 ఏళ్ళుగా వాళ్ళు మద్దతు తీసుకున్న వైనం, అప్పట్లో గవర్నమెంట్ ఎట్లా నడిచింది వాళ్ళకి తెలుసు. అవినీతి జరిగితే 3 లక్షల కోట్లు, సుమారుగా 2,70,000 కోట్ల నుంచి 3 లక్షల కోట్లు నేరుగా ₹1 అవినీతి లేకుండా ఏ గవర్నమెంట్ చేస్తుంది? జగన్ గారు చేసి చూపించాడు. సో అందువల్ల అటువంటివన్నీ తెలుసు కాబట్టి అట్లాంటి చంద్రబాబు ఎంత ఒత్తిడి చేసినా వాళ్ళు వద్దు అని చెప్పవచ్చు ఏమో నేను అనుకుంటున్నా. కాదంటే ఒక్కోసారి చెప్పలేము. ఇవన్నీ రాజకీయాల్లో ఆలింది గేమ్ అనుకోవటం, ఎదుర్కోవటం అంతే. అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చంద్రబాబుతో కలిసి కేసులు పెట్టలా జగన్ గారి మీద. అట్లా చంద్రబాబు గారు జగన్ గారు మన మోడీ గారు అట్లా చేస్తారా, అమిత్ షా గారు అట్లా చేస్తారా చేయరా అనేది మనం ఎదురు చూడాలి. ఇప్పటికైతే నా ఉద్దేశం కూడా వాళ్ళు వద్దు, అంత తీవ్రంగా వెళ్ళాలని వాళ్ళు అనుకోకపోవచ్చు అని. అంటే ప్లస్ మైనస్ సార్ పార్టీకి అరెస్ట్ అయితే? అంటే బేసిక్గా కొద్దిగా ఇన్కన్వీనియంట్గా ఉంటుంది. మనం పూర్తిగా ప్లస్ వస్తుంది, సానుభూతి అని మనం ఇప్పుడు చెప్పడం కాదు. బట్ మొదట్లో ఇనీషియల్గా కొంత ఇబ్బంది ఉంటుంది, పార్టీలో కొంత భయం వస్తుంది, ఏంటి ఇట్లా జరిగింది, ఇట్లా చేస్తున్నారేంటి. అయితే ప్రజల్లో సానుభూతి పెరుగుతుంది, పార్టీలో కొంత భయం, అసంతృప్తి కొంత ఏమంటాము, కొంత అసహనం, భయం ఏమవుతుందో అనే ఒక ఆందోళన కలగవచ్చు పార్టీకి. ఏమవుతుంది కానీ ప్రజల్లో సానుభూతి వస్తుంది. పార్టీ క్యాడర్ వేరు, ప్రజలు వేరు. ప్రజల్లో ఎందుకు సానుభూతి వస్తుంది? ఈయనుంటే కనీసం సూపర్ 6 ఇవ్వండి అని అడుగుతాడు, ఈయనుంటే తల్లికి వందనం అడుగుతాడు, ఈయనుంటే ఇది రైతు భరోసా ఇమ్మని అడుగుతాడు, నిరుద్యోగ వృత్తి ఇమ్మని అడుగుతాడు. ఈయన లేకపోతే ఈయన అక్కడ బయట ఉంటే అడుగుతాడు, జైల్లో పెడితే అడిగేవాళ్ళు కూడా లేకుండా పోతారు. ఈయన అడిగిన దానికి మిగతా వాళ్ళు అడిగిన దానికి తేడా ఉంటుంది కదా. ఈయన గురించే కదా చంద్రబాబు భయపడేది. చంద్రబాబు అయినా, లోకేష్ అయినా, కూటమి నాయకులు ఎవరైనా సరే. సో న్యాచురల్లీ ఆయన వాయిస్కి విలువ ఉంటుంది. సో ఆయన వాయిస్ని కట్ చేసినందుకు పార్టీలో కొంత భయం రావచ్చు. కొద్ది కాలం పట్టేది కూడా, ఎక్కువ రోజులు ఉంటుందని అనుకోవడానికి లేదు. ఒక్కసారి ప్రజల్లో సానుభూతి ఇవన్నీ గమనించిన తర్వాత వాళ్ళు ఆటోమేటిక్గా మళ్ళీ వాళ్ళు అందుకుంటారు. కాబట్టి ఇవన్నీ కూడా అలింది గేమ్ అనుకోవటం. ఆయన 16 నెలలు జైల్లో ఉంటే ఏమైంది, పార్టీ ఏమన్నా దెబ్బతిందా? మొదట కొద్దిగా ఏంటని చూశారు, కానీ ఆ రోజుల్లో అయితే ఇంకెక్కువ ఊపు వచ్చింది. ఇప్పుడు ఏంటంటే కొంత అన్నీ ఆలోచించుకుని రెడ్ బుక్ గోలా ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కొద్దిగా అటు ఇటుగా జంకవచ్చు. కానీ ప్రజల్లో సానుభూతిని ఆపలేరుగా. ప్రజల్లో సానుభూతి రాగానే మళ్ళీ పార్టీలో ఉత్సాహం వస్తుందిగా. సో అట్లా జరిగే అవకాశం అయితే ఉంటుందని నాకు. సార్ ఇంతకుముందు అంటే జగన్ జైలుకి వెళ్ళినప్పుడు షర్మిల, విజయమ్మ వీళ్ళు పార్టీ నడిపారు. ఇప్పుడు ఒకవేళ వెళ్తే జగన్ జైలుకి వెళ్తే పార్టీని ఎవరు అంటే వెళ్తారని నేను అనుకోవట్లేదు. అట్లా ఎట్లా చెబుతాం, అప్పుడు వచ్చేవాళ్ళు వస్తారు. మనం ఎందుకు తొందరపడాలి, నేనెందుకు తొందరపడి ఫలానా వాళ్ళు వస్తారు ఫలానా వాళ్ళు రారని నేనెందుకు చెప్పాలి? నేను ప్రత్యేకించి అట్లాంటి ఊహాగానాలు చేయడానికి ఇప్పటికిప్పుడు సిద్ధంగా లేను. ఎవరు వచ్చినా కూడా ఆటోమేటిక్గా పార్టీ నడుస్తుంది. అప్పుడు వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళు ఏం చేశారు, ఊరికే 4-5 సభల్లో మాట్లాడారు తప్పితే, కొన్ని సభల్లో అడ్రస్ చేశారు తప్పితే, అది ఉప ఎన్నికలు వచ్చినప్పుడు తప్పితే వాళ్ళేం ప్రత్యేకించి నడపలేదు. ఆయన జైల్లో ఉండి కూడా ఆయనే నడుపుకున్నాడు. అట్లాగే ఇక్కడ బయట కొంతమంది ఉంటారు, కమిటీ వేసుకుంటారు. ఇప్పుడు చాలామంది ఉన్నారు కదా, పెద్ద నాయకులు బొత్స సత్యనారాయణ గారు, పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి, ఇంకా వగైరా ఉన్నారు కదా, వాళ్ళందరూ నడుపుతారు. ఆ రోజుల్లో ఒక్కడే బయలుదేరాడు కదా, అంబటి రాంబాబు, వీళ్ళు కొద్దిమంది ఆయనతోటి ఉన్నారు.
ఒక్కడే నడిపిన వాడు ఇవాళ ఇంత పెద్ద వ్యవస్థ, ఇంత పెద్ద పార్టీ, ఇంత అట్టహాసం ఉన్నప్పుడు భయపడే పరిస్థితి ఉంటుంది. సార్ మీ షో గురించి ఒకటి విజయసాయి రెడ్డి గారు అన్నారు ఒక ప్రెస్ మీట్లో. ఏమని? రీసెంట్గా అప్పుడు వద్దాం అనుకున్నాను, కుదరలేదు. రీసెంట్గా మధ్యలో విజయసాయి రెడ్డి ప్రెస్ మీట్ పెట్టాడు విచారణకి వెళ్ళి బయటకు వచ్చాక. మీ షోలో వచ్చిన గెస్టా ఏదో ఆయన విమర్శించినట్టుగా చాలా ఫీల్ అయిపోయాడు. దాని గురించి అది ఏముందలే, వాళ్ళు ఫీల్ అవుతా. జనరల్గా రాజకీయ నాయకులు ఎట్లా ఉంటుందంటే వాళ్ళు చేసిన తప్పు ఒప్పులుగా కనిపిస్తాయి. వాళ్ళ గురించి ఎవరైనా వ్యాఖ్యానిస్తే కొంచెం ఆవేదన కలుగుతుంది. నేను ఆయన గురించి కూడా జగన్ పేరెత్తాడు సార్. ఆయన విజయసాయి రెడ్డి అంతే కదా. ఇప్పుడు పాయింట్ ఏంటంటే విజయసాయి రెడ్డి గారు ఎంత ఫిరోషియస్ గా మాట్లాడేవారో మనకు తెలుసు. సందర్భంలో నేనే ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాడు అని అనుకునేవాడిని నేను. ఉదాహరణకి తెలుగుదేశం మీద కానీ కొన్ని ఇన్సిడెంట్స్, కొన్ని ఉదాహరణలు ఆయన ఆధారాలు ఉన్నా లేకపోయినా మాట్లాడేవారు. ఒక సందర్భంలో నేను కూడా ఎందుకు ఎవరైనా ఏ రాజకీయ నాయకుడైనా ఇంత తీవ్రమైన ఆరోపణ చేయకూడదని నేను ఫీల్ అవుతాను. అదే విషయం ఒక సందర్భంలో ఎప్పుడో నేను కూడా చెప్పినట్టు గుర్తు. సో అది ఆయన ఇష్టం. ఆయన మనం చెప్పినట్టు వినాలనో లేకపోతే ఇంకోటని కాదు. బట్ అట్లాంటి మనిషి జగన్ గారితో వెన్నంటి ఉండవలసిన టైంలో భయపడ్డాడంటే భయపడినట్లే కదా. భయం లేకుండా భయం లేని వ్యక్తి అయితే మొదట చెప్పినట్టు రాజకీయాలతో సంబంధం లేకుండా ఉండాలి. పనిగట్టుకుని సిట్టు వాళ్ళ ఎంక్వైరీకి వచ్చి ఇవన్నీ ఎందుకు, సిట్టు వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేయలేదు ఆయన్ని? మామూలుగా అయితే ఈ పాటికి అరెస్ట్ చేసేవాళ్ళు కదా. ఏమన్నా ఆయన మీద జాలి దయ ఉంటుందా? ఆయన ఏమనుకున్నాడు? నాకు అర్థమైంది దాని ప్రకారం. నాకు ఆయనతో వ్యక్తిగత పరిచయం చాలా తక్కువే. ఆయన ఏమనుకున్నాడు, నాకు ఆయన మీద వ్యతిరేకత ఉండాల్సిన అవసరం లేదు, అట్లా అని చెప్పి సానుకూలత ఉండాల్సిన అవసరం నాకేం లేదు. ప్రత్యేకించి ఒక జర్నలిస్ట్గా మాట్లాడుతున్నాను తప్ప ఇంకోటి ఏం కాదు. ఆయన ఏమనుకున్నారు, తనని కేసులో బెటరు సాక్షిగా తీసుకుని నన్ను వదిలేస్తారనుకున్నాడు. వాళ్ళకి ఎందుకు దయాదాక్షిణ్యం ఉంటుంది? అంతే కదా. పెద్ద పులి ముందు జంతువులు ఉంటే అవి తినకుండా ఉంటాయా? ఆపుతాయా? ఆ కథలు తెలుసు కదా, అట్లాంటి కథలు ఎన్నో ఉన్నాయి కదా. సో అందువల్ల చంద్రబాబు సర్కార్ రెడ్ బుక్ పాలనలో ఊరికే టెంపరీగా ఆయన పక్కన పెట్టారు. ఆయన కూడా ఆయన నిందితుడిగా పెట్టేశారు. అంటే ఆయన కూడా విచారణకి వెళ్ళాల్సిందే కదా రేపు. కాకపోతే అరెస్ట్ కాకుండా ఆపారు, అంత చెప్తే. సో అందువల్ల ఆయన అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే తను కూడా భాగస్వామి ఈ పార్టీ ఎదుగుదలలో కానీ అభివృద్ధిలో కానీ జగన్ గారి సన్నిహితుడుగా ఉంటూ తనే కొన్ని విశాఖపట్నంలో అట్లా కొన్ని కాంట్రవర్సీస్లో ఆయన ఇరుక్కున్నాడు అనేది ఎల్లో మీడియా విపరీతంగా రాసింది. ఇప్పుడెందుకు రాయట్లేదు? ఇప్పుడెందుకు? అయినా కూడా ఈయన పార్టీని వీడిన తర్వాత కూడా 1-2 సార్లు రాశారు, కానీ ఆ తర్వాత తగ్గించారు. ఎందుకన్నా కానీ ఇప్పుడు రాయట్లేదు. సో దాన్ని బట్టి ఏంటంటే వాళ్ళకి లొంగారు కాబట్టి, లేకపోతే వాళ్ళు భయపెట్టారు కాబట్టి ఈయన మీద ఇప్పుడు వార్తలు రాయట్లేదేమో అని అనిపిస్తూ ఉంది. అందువల్ల విజయసాయి రెడ్డి గారు బహుశా ఆయన తెలివైన వాడు, చాకచక్యం, ధైర్యవంతుడే. కానీ ఎంత ధైర్యవంతుడైనా ఒక్కోసారి భయపడే అవకాశాలు కూడా ఉంటాయి కదా సార్. ఇంకొకటి వల్లభనేని వంశీ అసలు బతికి బయటికి వస్తాడా సార్? అది మరీ దుర్మార్గంగా ఉందండి. జగన్ గారి నిన్న కూడా ఆయన ప్రస్తావన చేశారు వల్లభనేని వంశీ. వాంతులు కూడా చేసుకున్నారు. నేను అట్లా అనుకోను కానీ, బట్ అక్కడ వాళ్ళు మెంటల్ టార్చర్ పెడుతున్నారు, ఎవరిని కలవనీయకుండా ఇట్లా ఏదో అంటున్నారు. బట్ ఆయన మనిషి చూస్తే చాలా జాలేస్తుంది. రైట్, ఆయన ఏదైనా తప్పు చేశారంటే ఒక కేసు పెడితే అర్థం ఉంది, కానీ పైగా ఇంకో కేసు ఏదైనా పెట్టాల్సి వస్తే ఈ కేసు బెయిల్ వచ్చేదాకా ఆగి బెయిల్ వచ్చినప్పుడే పెడుతున్నారు. సో అది చాలా దుర్మార్గంగా ఉంది. ఇవన్నిటికీ వాళ్ళు ఏదో రోజు మూల్యం చెల్లించుకోక తప్పదు. చంద్రబాబు గారు కానీ, లోకేష్ గారు కానీ, ఎన్నికలప్పుడా లేకపోతే ఎట్లా ఉంటుంది అనేది మనమేం చెప్తాం. మన వల్ల విశ్లేషణ చేసేవాళ్ళమే తప్ప రాజకీయంగా మూల్యం అయితే చెల్లించుకోవాల్సిన పరిస్థితి రావచ్చు. ఎందుకంటే ఎవరినైనా సరే అంత తీవ్రంగా వేధించకూడదు. ఇది జస్ట్ నథింగ్ బట్ హెరాస్మెంట్. పైగా ఆయన గవర్నమెంట్లో ఉన్నప్పుడు జరిగినాయి అని చెప్పి ఇప్పుడు కేసులు పెడుతున్నారు. ఆయన గవర్నమెంట్లోనే జరిగిందంట, చంద్రబాబు గారి గవర్నమెంట్లో జరిగినాయి అని చెప్పి కేసులు పెడుతున్నారు. మరి అప్పుడు అట్లా చేసిన వాళ్ళని వాళ్ళ పార్టీ కూడా బాధ్యత వహించాలిగా. అయినప్పటికీ కూడా దేనికైనా హద్దు ఉండాలి. హద్దులు లేకుండా వ్యవహరిస్తూ ఇప్పుడు నిన్న చూసాము, ఆయన ఎవరో హరికృష్ణ పాపం అతను పోలీసులు కొట్టడం ఏంటి, ఆ రకంగా చేయటం ఏంటి. అట్లాగే పిఎస్ఆర్ ఆంజనేయులు గారు, ఆయన డీజీపీ స్థాయి మనిషి, ఆయన ఏంటి అరాచకం, ఏంటి అంత అరాచకంగా ఉంది చెప్తే అర్థం పర్థం లేకుండా చేస్తారు. వీటన్నిటికీ ఖచ్చితంగా చంద్రబాబు గారికి ఇవన్నీ తెలుసు. ఆయన సహజంగానే కొంత
భయస్థుడు కూడా మరీ తీవ్రంగా వెళ్ళటానికి ఆయన ఏదో అట్లా భయపెట్టి తన కథ నడుపుకోవాలని చూస్తుంటాడు. కానీ ఇప్పుడు ఈసారి అసలు అరాచకంగా సాగుతుంది. బహుశా చంద్రబాబు గారికి తెలిసి జరుగుతున్నాయా తెలియకుండా ఏం జరుగుతులే, కానీ ఆయన కూడా నిస్సహాయుడిగా కొడుకు కదా, కొడుకుని కాదనలేని పరిస్థితి అయి ఉంటుంది. మరి ఆ కొడుకు కూడా అర్థం చేసుకోవాలి, తను ఏదో ముఖ్యమంత్రి అవుతాను అనుకుంటున్నప్పుడు కొంచెం హుందాగా, కొంచెం అబౌవ్ ఆల్ ఈ ప్రిజుడిస్కి అబౌవ్ ఆల్గా ఉండి ముఖ్యమంత్రి అయితే ఆయనకి గౌరవం వస్తుంది. మాబోటి వాళ్ళకి ఎవరి మీద వ్యతిరేకత ఎందుకు ఉండాల్సిన అవసరం లేదు కదా. మంచి చేస్తే మంచి అంటాం, లేదంటే లేదంటాం. అట్లాంటి పరిస్థితిలో ఎందుకు మరి లోకేష్ గారి నాయకత్వంలో ఇట్లా అరాచకం జరుగుతుంది అన్నదానికి వాళ్ళే చెప్పాలి. దానికి కారణం పవన్ కళ్యాణ్ వీక్నెస్ కూడా ఉంది. పవన్ కళ్యాణ్ కూడా వాళ్ళిద్దరికీ లొంగిపోయారనేది, విధేయుడుగా, లొంగిపోవటం అనే పదం కంటే విధేయుడుగా ఉంటున్నారనేది ఒక అభిప్రాయం. ఎందుకంటే దేన్ని ప్రశ్నించలే ఆయనకేదో ఆయనకి గుడ్ హ్యూమర్లో పెడితే చాలు, ఆయన హ్యాపీగా నడిచిపోతున్నట్టున్నాడు. సో ఆయన ప్రశ్నించడం మొదలుపెట్టి ఉంటే ఈ ప్రభుత్వం ఇంత అరాచకంగా ఉండేది కాదు, ఇంత అడ్డగోలుగా నిర్ణయాలు జరిగేవి కాదు, ఈ రెడ్ బుక్ పాలన జరిగేది కాదు. సో ఈ రకంగా లోకేష్ ఎంత బాధ్యుడో, చంద్రబాబు ఎంత బాధ్యుడో, పవన్ కళ్యాణ్ కూడా అంతే బాధ్యుడని నా అభిప్రాయం.